వినాయక చవితి దగ్గర పడుతుంది. ఈ గనిగాడు ఏ మాట వినడం లేదు. అస్సలు చెప్పిన పని చేయటం లేదు. విసుక్కుంటుంది తల్లి లక్ష్మి. ఒరే గని, ఒరే గని గట్టిగా పిలుస్తుంది. ఏంటమ్మా నీ గోలా? కాసేపు ఆడుకుంటే చాలు, ఏదో పని చెప్తావు అంటూ విసుగ్గా సమాధానం చెప్పాడు మొబైల్లో గేమ్ ఆడుకుంటూ. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వినాయక చవితి 2 రోజులు కూడా లేదు. కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టి చెప్పిన మాట కాస్త వినరా. ఎందుకమ్మా ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తే ఓ హడావిడి చేస్తావు? అదే నా పుట్టినరోజున ఏదైనా కొనమంటే మాత్రం మొన్ననే అది కొనుక్కున్నావు, ఇది కొనుక్కున్నావు, నీ వల్ల బోలెడు ఖర్చు అయిపోతుందని మొత్తుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను, అందరూ వినాయక చవితి చేసుకుంటారు కదా, మనం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? ఎప్పుడు ఇంత ఖర్చు, ఇంత కష్టం అవసరమా? ఒరేయ్, ఏమిటా మాటలవి? లెంపలేసుకో. వినాయక చవితి జరుపుకునేది ఆయన కోసం కాదు, మనం బాగుండాలని, పిల్లలైన మీరు బాగుండాలని. అలా తప్పుగా మాట్లాడకూడదు. చెప్పమంటే ఇవన్నీ బోలెడి చెప్తావు, కానీ ఏం పని చేయాలో చెప్పు. నా తల తినకు. ఒరేయ్, చేసే పని భక్తి శ్రద్ధలతో చేయాలి, అలా విసుక్కుంటూ కాదు, మందలించింది తల్లి. ఇంకేం చెప్పకు. నీ పని చేసేసి నా గేమ్ ఏదో ఆడుకుంటా. త్వరగా చెప్పు ఏం చేయాలో. అలా తల్లి చెప్పిన పనులు చేసేసరికి చాలా ఆలస్యమైంది. గేమ్ ఆడుకోలేకపోయాడు. ఆ కోపం తల్లి మీద చూపించాడు. తల్లి ఒక్క మాట అనేసరికి అలిగి ఏమీ తినకుండా పడుకున్నాడు. గనీ, గనీ అంటూ ఎవరో పిలిచినట్లు అనిపించింది. నిద్రలోంచి లేచాడు. పక్కనే గణేశుడు. ఒక్కసారిగా గణేశుడిని చూసి, నువ్వేంటి స్వామి ఇక్కడా? అడిగాడు ఆశ్చర్యంగా. పర్లేదు, నా మీద కోపం ఉన్నా స్వామి అని పిలిచావు. నా వల్ల అనవసరంగా భోజనం మానేశావు కదా, పలకరిద్దామని వచ్చాను. ఇంతకీ నాతో ఏంటి ప్రాబ్లం నీకు? మరి కోపం రాదేంటి? నా బర్త్డేకి ఏమైనా కొనమంటే కారణాలు చెప్తారు, నీకోసం మాత్రం ఏమీ ఆలోచించరు. నువ్వు ఎందుకంత స్పెషల్? అడిగాడు గని ఆక్రోశంగా. నేను స్పెషల్ అవునా కాదా నాకు తెలియదు. ఏవో నేను చేసిన పనుల వల్ల నన్ను అలా భక్తితో కొలుచుకుంటారు. నేను బోలెడు పనులు చేస్తాను. నువ్వు చేసినంత మంచి పనులు ఏమిటో? అడిగాడు వ్యంగ్యంగా. మరీ అంతలా చిరాకు పడిపోకు. అన్నీ కాకపోయినా కొన్ని చెబుతాను విను. నేను పుట్టగానే మా అమ్మకి భలే ముద్దు వచ్చేశాను. అయినా ఎక్కువసేపు ముద్దు చేయకుండా వెంటనే నాకొక పని చెప్పింది. నేను లోపల స్నానం చేస్తూ ఉంటాను, లోపలికి ఎవరిని రానివ్వద్దు అని. అదృష్టవశాత్తు అప్పుడు నా దగ్గర నీ దగ్గరలాగా మొబైల్ ఫోన్ లేదు కాబట్టి అమ్మ చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాను. ఈలోగా ఒక పెద్దాయన వచ్చారు. ఆయనెవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకి తెలీదు. అమ్మ మాట ప్రకారం అడ్డగించేసరికి ఆయనకి కోపం వచ్చి నా తల తీసేశారు. తర్వాత ఎప్పటికో కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా సంతోషంగా నన్నే చూస్తున్న మా అమ్మ కనిపించింది. అప్పుడే తెలిసింది ఆయన మా నాన్నగారని, లోకాన్నే పాలించే సాక్షాత్తు పరమశివుడు అని. కానీ నాకు మాత్రం అందమైన బాలుని రూపం పోయి ఏనుగు రూపం వచ్చింది. అయినా నేను బాధపడలేదు. అలా జరిగింది మా నాన్నగారి వల్లే కాబట్టి. నా ఈ రూపం చూసి కూడా మా అమ్మ ముద్దాడింది, తల్లి కాబట్టి. అప్పటి నుండి అమ్మ నాన్న కూడా ఎంతో బాగా చూసుకుంటున్నారు. నేను కూడా వాళ్ళు చెప్పిన పనులు శ్రద్ధగా చేసేవాడిని. మీరు మాత్రం మీ తల్లో తండ్రో తిట్టారనో, గట్టిగా మందలించారనో మీరు పని చేయరు, విసుక్కుంటారు. మీకు ఊరికే కోపాలు వస్తాయి. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ప్రేమతో నడుచుకోవాలి, ఎంతో గౌరవంతో మెలగాలి. నువ్వలా ఉంటున్నావా? అవును కదా పాపం, మా అమ్మ నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది, నాన్న కూడా అన్నీ కొని పెడతారు. ఎప్పుడో ఒకటో రెండో అడిగిన వెంటనే కొనివ్వలేదని వాళ్ళ మీద అరిచేసేవాణ్ణి.
అలిగేవాణ్ణి. అమ్మ ఎప్పుడు నాకు పెట్టాకే తను తింటుంది. పాపం నేను తినలేదు కదా, అమ్మ కూడా తినలేదేమో. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది తనలో తాను అనుకుంటాడు గని. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నావు అడిగాడు గణేశుడు. ఏమీ లేదులే, నువ్వు చెప్పు అన్నాడు గని. ఈసారి ఆ గొంతులో వ్యంగ్యం లేదు. అంతేకాదు, మా తండ్రి గారు లోకాన్నంతా పాలించే శక్తివంతులైనా ఏ రోజు నాకు అది కావాలి ఇది కావాలి అని ఆయన్ని అడగలేదు. తగిన అర్హతలు నేను సంపాదించుకుంటూ ఆయనతో శభాష్ అనిపించుకున్నాను. నేను అనుకున్నది సాధించుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడివి స్వామి. చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పాడు గని. నేను గొప్పవాడనని చెప్పటానికి నీకిదంతా చెప్పలేదు. నీ అలవాట్లు పద్ధతులు మార్చుకుంటే నువ్వు కూడా గొప్పవాడివి కాగలవని తెలియచేయటానికే చెప్పాను. ఇక నేను ఉండనా గణేష్ అని చెప్పి గబాలున మాయమయ్యాడు గణేశుడు. అవును, నా పేరు గణేష్ కదా, బాగా పాతగా ఉందని గని అని మోడర్న్గా మార్చుకున్నాను. పాపం మా అమ్మకి ఆ పేరంటే ఎంత ఇష్టమో. ఇక నుండి అమ్మకి ఫ్రెండ్స్కి గణేష్ అనే పిలవమని చెప్పాలి. ఒరే గని, ఒరే గని, బారెడు పొద్దెక్కింది, తొందరగా లేచి రెడీ అవ్వు. పాపం రాత్రి కూడా ఏమీ తినలేదు, ఏమైనా తిందుగాని అంటూ నిద్ర లేపుతూ ఉంది అమ్మ. కళ్ళు తెరిచి చూస్తే గోడ మీద ఫోటో ఫ్రేమ్లో తననే నవ్వుతూ చూస్తున్నాడు గణేశుడు. ఓ, ఇదంతా కళ, అయినా భలే చెప్పాడు అనుకొని ఫోటో చూస్తూ నమస్కరించుకున్నాడు గని అని పిలవబడే గణేష్.